వచ్చారు? మేము గరూపాలెం అండి, వడ్లమూడి పంచాయతీ, చేబ్రోల్ మండలం. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అంబటి మురళి గారు కనీసం అంటే 15 నుంచి 20,000 మెజార్టీ గ్యారెంటీ గెలుస్తారండి. చెప్తాను దానికి. మురళి గారు ఎందుకు గెలవాలి అని చెప్పంటే, మురళి గారు అనే వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచే గత 2 సంవత్సరాల నుంచి బజరంగ్ దళ్ అనే ఒక ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక 35,000 కళ్ళజోళ్ళు ప్లస్ అదేవిధంగా ఇది కాళ్ళు లేని వాళ్ళకి జైపూర్ కాళ్ళు, అదేవిధంగా మళ్ళీ గుండె ఆపరేషన్లు. ఆయన ఏది రాజకీయాల్లోకి వద్దామని కాదు, స్వతహాగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేయడానికని చెప్పేసి ముందుకు వచ్చారు. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి వెళ్ళి ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించేసి ఇచ్చేయండి. దీనికి ముందున్నటువంటి రోసయ్య గారు ఈయన ఏంటంటే 25 సంవత్సరాలు నరేంద్ర గారికి ఎందుకు చేయకూడదనే దాన్ని చెప్తున్నా. 25 సంవత్సరాలు ఇదే నియోజకవర్గంలో నరేంద్ర గారు ఇచ్చేశారు. మీరు ఇప్పుడు ఈ రోడ్లో వస్తున్నారు కదా, ఎక్స్టెన్షన్ ఉందా లేదా? ఆయన వల్ల కాదు 20 సంవత్సరాలు ఇది పగలగొడడానికి. అది చేసి చూపించాడు రోసయ్య గారు. ఇంకో కాలువ దాటి వచ్చి ఉంటారు మీరు. ఆ బ్రిడ్జ్ కూలిపోవడానికి ఎప్పుడో 100 సంవత్సరాలు దాటిపోయింది. దాన్ని మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. అభివృద్ధి అనే దానికి ఈయన 20 సంవత్సరాలు నేను ఇది అని చెప్పుకోవడానికి ఏం లేదు. సంగం డైరీలో ఈయన పరపతి పెంచుకొని పెద్ద హాస్పిటల్ కట్టుకోవడం తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఎందుకంటే ఆయన గత 5 సంవత్సరాల పక్కన కూర్చోబెట్టేశారు. ఇప్పుడు కూడా కూర్చోబెట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. నిన్న జరిగిన మేనిఫెస్టోకి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి మేనిఫెస్టో చాలా మిన్నగా ఓకే కదా అన్నీ చెప్తున్నారు పబ్లిక్. కానీ అదే చంద్రబాబు నాయుడు టీము ఒక 3 నెలల క్రితమే ఒక స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు నేను జగన్ ఇచ్చినాయని నేను ఇస్తా అన్నాడు. పక్కనున్న బాలకృష్ణ గారు వచ్చేసి అవన్నీ ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నాడు. అసలు వాళ్ళకి శుద్ధి ఉందా? ఫస్ట్ అది లేదు కదా. ఇంకోటి ఏంటంటే ఈయన మేనిఫెస్టోని క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్పాడంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత చేస్తుంటేనే గవర్నమెంట్ నడపడానికి మన వల్ల కావట్లేదు. కాబట్టి ఇంతకన్నా నేను ముందుకెళ్ళి ఏం చేయలేను, ఎవరు కూడా చేయలేరు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి అబద్ధ ప్రచారాలు నమ్మగాకండి. ఎందుకు చేయలేరు అనే దానికి కూడా నేను చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద బుక్ 650 హామీలతో లాస్ట్ ఎలక్షన్ పెట్టారు. ఎన్ని తీర్చారు ఆయన? తీర్చకపోతే కదా బయటికి కూర్చోబెట్టింది ఆయన. ప్రజెంట్ జరిగేది కూడా అదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, ఆయన నేను ఏదైతే చేయగలను ఆచరించగలను అదే చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆ అభివృద్ధి దాని దగ్గరికి వస్తాను. ఒక నిమిషం. ఎన్ని సచివాలయాలు కట్టారు? 10,000 పైచిలకు. ఆస్తి ఎవడిది? గవర్నమెంట్దే కదండి. అభివృద్ధి కాదా? 17 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు. ఒక్క మెడికల్ కాలేజీలు తేగలిగారా? అదిగా పోర్టులు ఇవాళ ఏం చదువుతున్నారు, మాకు సాఫ్ట్వేర్ రాలేదన్న. ఒక పోర్ట్ కనుక ఆచరణలోకి వచ్చేసి వర్కింగ్లోకి వస్తే కింద ఏదంటే జీరో దగ్గర నుంచి చదువుకోని దగ్గర నుంచి హై క్లాస్ చదువుకున్నవాడి వరకు ప్రతి ఒక్కడు ఉపాధి దొరికింది పోర్టులో. అదే సాఫ్ట్వేర్లో ఏం దొరికింది? ఆ చదువుకున్నవాడికే దొరికింది. రేపు పొద్దున 4 పోర్టులు రెడీ అవ్వడానికి. అవి వచ్చినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయింది. ఇంకోటి కూడా అసలు ఎంప్లాయీస్ జాబ్లే ఇవ్వలేదు అన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు. మరి 2,60,000 1,50,000 చిల్లర సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్స్, మెడికల్ సిబ్బంది ఎన్ని ఇచ్చారండి? లాస్ట్కి ఇయ్యలేదని ఆయనే ఒప్పుకున్నాడు మొన్న. ఏది వాలంటీర్స్తో ఇంతమంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఇంతమంది ఉన్నారు, వాళ్ళతో పెన్షన్లు ఇప్పించవచ్చు. కానీ అంటే అభివృద్ధి జరగనట్ట చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇట్లా బీకి నా ఎంట్రుగా ఆయన చెప్పింది, నా ఎంట్రుకు కూడా టచ్ చేయలేరు అన్నాడు. ఇంకోటి ఏంటంటే అలా భయపడేవాడైతే ఒకటే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత నీకు హై లెవెల్ సెక్యూరిటీ ఉన్నా కానీ దాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. చావుకు భయపడేవాడైతే అలా వెళ్ళిపోవాడుగా. ఆయన బతకనివ్వనన్నా ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో పీక్ వెళ్ళిపోయి ఆయనకి ఏం అర్థం కాక ఇదే లాస్ట్ చంద్రబాబు నాయుడు గారికి. పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి ఇక్కడి నుంచి ఎవరు గెలిస్తే మంచిదని చెప్పే అవకాశం 100% అంబటి మురళీకృష్ణ గారు గెలుస్తున్నారు. అంతే గెలుస్తున్నారు.